దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం అండి. మొదటి వచనము. ఎడమవైపు ఉందండి 692వ పేజీ అండి. 692 పేజ్ అండి. మొదటి వచనం చదువుకుందాము. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. 2వ వచనమండి. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారు మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సీరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. 3వ వచనమండి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కేబూరుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వానిని పిలువగా. 4వ వచనమండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడ్చు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు హేయమని వారికి ఆజ్ఞాపించి. 5వ వచనమండి. నేను వినుచుండగా వారికిలాగు సెలవిచ్చెను. మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. 6వ వచనమండి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను. కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. 7వ వచనమండి. ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. 8వ వచనమండి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా. 9వ వచనమండి. ఆయన నాకిలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మను కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నాడు. 10వ వచనమండి. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింప చేసేదను. 11వ వచనమండి. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసేదను. ఈ 9వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి కాబట్టి 3 నిమిషాల్లో అయిపోయిందండి. అందుకనే 10వ అధ్యాయం కూడా మొదలు పెడుతున్నాను. 10వ అధ్యాయము మొదటి వచనం అండి. 693వ పేజీ అండి. 693 పేజ్ అండి. నేను చూచుచుండగా కేరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. 2వ వచనమండి. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కేరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కేరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండు నంతలో అతడు లోపలికి పోయెను. 3వ వచనమండి. అతడు లోపలికి పోగా కేరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము
మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణము వరకు వినబడెను. 6వ వచనమండి. కెరూబుల మధ్య నుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. 7వ వచనమండి. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను. 8వ వచనమండి. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపం ఒకటి కనబడెను. 9వ వచనమండి. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక క్రమము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. 10వ వచనమండి. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రములోగా మరి ఒక చక్రమున్నట్లుగా కనబడెను. 11వ వచనమండి. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. 12వ వచనమండి. నా నాలుక కెరూబుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండియుండెను. 4 చక్రములుండెను. 13వ వచనమండి. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. 15వ వచనమండి. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. 17వ వచనమండి. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. 18వ వచనమండి. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. 20వ వచనమండి. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపము వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నెక్స్ట్ అధ్యాయం 11వ అధ్యాయం అండి.